దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనిస్తుంటున్నాం, జీవము లేని వాటి దగ్గర ప్రజలు రాత్రింబగలు పాటలు పాడుతుంటే, జీవము కలిగిన దేవుని సింహాసనం ఉండే స్థలంలోనికి వచ్చి నోరు విప్పకపోతే అంతకంటే దారుణమైన ఏమైనా ఉంటుందా? బైబిల్లో వ్రాయబడింది, ఆ 144,000 మంది కీర్తన నేర్చుకొని దేవుని సింహాసనం ఎదుట నిలబడి పాడుతుంటున్నారు. దేవుని మందిరంలో ఏముండాలి తెలుసా? స్తుతి ఆరాధన ఉండాలి, దేవునికి కీర్తనలు పాడాలి. దేవుడు కీర్తనలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి తెలుసా? పరలోకంలో బైబిల్ ఉండదండి, కానీ పరలోకంలో కీర్తనలు ఉంటాయి, పరలోకంలో స్తుతి ఉంటుంది, పరలోకంలో దేవుని దూతలు ఆయన గణపరుస్తూ ఉంటారు. పరలోకంలో సేవ ఉండదండి, పరలోకంలో దేవుని యొక్క స్తుతి అనేటువంటిది ఉంటుంది. చర్చిలోనికి వచ్చిన తర్వాత మనం ఏ రకంగా చర్చికి వస్తాం తెలుసా? 7 గంటలకు చర్చి ప్రారంభమవుతుంది. అంటే 7 గంటలకు మనం రెడీ అవ్వడానికి ప్రారంభిస్తాం. ఎందుకు? ఇది పాటల సమయం. పాటలు పాడుకొని వాళ్ళు ఎవరో స్టేజ్ పైన నిలబడతారు, వాళ్ళు పాడతారు, మాకేం లే. నో, దేవుని బిడ్డలారా, చాలాసార్లు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. యూ హ్యావ్ టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ యూ హ్యావ్ టు ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధానంలో ఉంటూ దేవుని నువ్వు స్తుతించాలి, దేవుని గణపరచాలి. నేర్చుకో పాటలు. వంట రాకపోతే నేర్చుకున్నావు, డ్రైవింగ్ రాకపోతే నేర్చుకున్నావు, ఉద్యోగంలో టైపింగ్ రాకపోతే నేర్చుకున్నావు, దేవుని మందిరంలో పాటలు పాడడానికి నేర్చుకోలేకపోతే దేవుడు ఒకానొక రోజు లెక్క అడుగుతాడు, నీకు నోరిచ్చి తప్పు చేశాను నేను. నోరు లేకుండా పాటలు పాడడానికి ఇష్టపడే వారికి ఇచ్చి ఉంటే బాగుండు కదా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. సింహాసనం ఎదుట వాళ్ళు దేవునికి కీర్తనలు పాడుతున్నారు. ఇప్పుడు ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోనికి వద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, 3-4 వచనాలు. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి. 4వ వచనం. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు, మందిరము ధూమము చేత నిండగా. చాలు, ఇక్కడ 2 విషయాల మీదట నేను ఉంచుతాను. సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అంటే ఇక్కడ పాట పాడుతుంటే అక్కడ కామ్గా లేరంట. కొంతమంది దూతలు గానం చేస్తుంటే ప్రతిగానం చేస్తున్నారంట. అంటే వాళ్ళతో కలిసి మరొకసారి వాళ్ళు పాట పాడుతున్నారంట. ఇది మొదటిసారి పాడితే రెండవసారి మిగిలిన దూతలు పాడుతున్నారంట. అంటే దూతలు ఏమనుకోలేదు, మీరు పాడుతున్నారు కదా పాడుకోండి, మీ పని అది, మాకేం పని అనలేదు. దూతలలో ఉండేటువంటి స్వభావం ఏంటంటే, దేవుని సన్నిధానంలో ఉండేటువంటి దూతల యొక్క స్వభావం ఏంటంటే, వాళ్ళు దేవునికి గాన ప్రతిగానములు చేస్తున్నారంట. బైబిల్లో రాయబడింది, దేవుని స్తుతిస్తే ఏం కలుగుతుందండి? బైబిల్లో చూడండి 4వ వచనం. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు. అంటే వాళ్ళ స్తుతి ఎలాంటిది తెలుసా? ఏదో కదలనటువంటి దాన్ని కదిలించడం ప్రారంభించింది. సాతాను ఎందుకు పాటలకు రానియడు తెలుసా? సాతాను ఎందుకు పాటలకు ఉండడానికి నీకు ఇష్టాన్ని పుట్టించడు తెలుసా? వాని పునాదులు కదులుతాయి. పాటలు పాడితే, దేవుని స్తుతిస్తే, దేవుని సన్నిధి దిగి వస్తే పునాదులు కదులుతాయి. అందుకే సాతాను అంటాడు, వద్దులే, పాటకు వద్దులే, లేటుగా పో, ఇంకా కొంచెం ఆలస్యంగా పో. దేవుని బిడ్డలారా, హూ ఆర్ ద లూజర్స్? ఎవరు నష్టపోయేది? నీ ఎదుట పనిచేసే దుష్ట శక్తులు ఇంకా స్థిరపరచుకోవాలి అంటే డోంట్ కమ్ టు ద సింగింగ్. ప్రార్థన పాటలకు రావద్దు, వాక్యానికి మాత్రమే రా. పాటలకు రావద్దు. నీ ఎదుట సాతాను వేసినటువంటి గడప కమ్ముల పునాదులు, సాతాను వేసిన పునాదులు కదలాలి అంటే, సాతాను దగ్గర ఉండేటువంటి వ్యవస్థ డిస్టర్బ్ కావాలి అంటే దేవునికి స్తుతులు చెల్లించాలి. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దాట్, సాతాను నిన్ను డిస్టర్బ్ చేస్తాడు. అందుకే పరలోకంలో నేర్చుకున్నారు, పాటలు పాడుతున్నారు. పరలోకంలో నేర్చుకున్నారు. దేవుని దూతలను గురించి ఎప్పుడు చెప్పినా ఇవి ఖచ్చితంగా చెప్తారండి. ఒకటి, వాళ్ళు స్తుతిస్తారు, రెండవదిగా దేవుని సందేశం ఇస్తారు. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా లోకములో దేవదూతలు ఆకాశ మధ్యంలోనికి వచ్చి వాళ్ళు ఏం చేశారు? దేవుని స్తుతించారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన గద్య స్థలము, ఆయన సింహాసన స్థలము, స్తుతులు దేవుడు అంగీకరించాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. 40 నిమిషాలకు తక్కువ కాకుండా మన పాటలు ఉంటాయి. ఎందుకు? మీరు వస్తారని కాదు, మీరు వస్తే ఎంత, రాకపోతే ఎంత. నేను స్తుతిస్తే నా ఎదుట సాతాను పునాదులు కదులుతాయి.
మీరు స్తుతించకపోతే సాతాను పునాదులు ఇంకా సిమెంట్ వేసి మీరే కట్టుకుంటున్నారు. చాయిస్ ఈజ్ యువర్స్. సాతాను పునాదులు కదలాలనా, లేకపోతే దేవుని యొక్క బిడ్డగా నీ జీవితంలో స్తుతి ఆరాధన ఉండాలనా, లేదా నిర్ణయం మనమే తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ఈ దినాన మన జీవితంలో దేవుని గద్దె స్థలానికి చర్చికి వచ్చినప్పుడు డోంట్ మిస్ ద సింగింగ్ టైం. పాటల సమయాన్ని, స్తుతి సమయాన్ని మిస్ చేసుకోవద్దు. 2 నెలల నుంచి దాదాపు 3 సార్లు అనుకుంటా స్తుతిని గురించి మాట్లాడాడు. వీఆర్ మిస్సింగ్ దాట్. దాన్ని మనం మిస్ చేసుకుంటున్నాం. గద్దె స్థలములో స్తుతి ఉంటుంది. దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత స్తుతిని మిస్ చేసుకోవద్దు. దేవుని బిడ్డలారా, మన ముస్లిం సహోదరులను చూస్తే చాలా నేర్చుకోవాలండి. అన్యులను, హైందవ సహోదరులను చూస్తే చాలా నేర్చుకోవాలి మనము. ఉదయాన్నే సుప్రభాతం ఉంటుంది, ఉదయాన్నే వాళ్ళు నమాజ్ చేస్తారు. క్రైస్తవులు మాత్రం పడుకొని ఉంటారు. ఎందుకు? సాతాను మన ఇళ్లలో తిష్ట వేసుకున్నాడు తెలుసా? వీ డోంట్ నో హౌ టు ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించడం మనకు చేత కాదు. దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని గణపరుస్తూ ఉంటే, దేవుని కీర్తిస్తూ ఉంటే పునాదులు కదులుతాయి. ఈరోజు సాతాను నిక్షిప్తంగా, నిశ్చలంగా ఉన్నాడు అంటే ద ప్రాబ్లం లైస్ విత్ అస్. మనతోనే ఉంది సమస్య. వీఆర్ నాట్ ప్రైజింగ్ ద లార్డ్. దేవుని గద్దె స్థలం ఎలాంటిది? దేవుని సింహాసన స్థలం. ఒకటి, అది పరిశుద్ధత కలిగినటువంటి స్థలం. రెండవదిగా అది స్తుతి ఉండేటువంటి స్థలం. మూడవదిగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యంను స్థిరపరచుటకును అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. సైన్యములకు అధిపతి యెహోవా ఆయన ఎక్కడున్నాడంట? పైనే ఉంటుంది. అతడు సింహాసనాసీనుడై, సైన్యములకు అధిపతి, ఆయన సింహాసనాసీనుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే రాజ్య పరిపాలన చేయును. ఏం పరిపాలన చేస్తున్నాడు? సింహాసనం ఉన్న స్థలంలో పరిపాలన ఉంటుంది. సింహాసనం ఉండేటువంటి స్థలంలో రాజు తన పరిపాలనను ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ దేవుని యొక్క సింహాసనం, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన యొక్క సింహాసనం దగ్గర ఏముందంట? రాజ్య పరిపాలన ఉందంట. ఏం చేస్తాడు అక్కడ? చూడండి 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు. హల్లెలూయా. దేవుడు పరిపాలిస్తే ఏముంటుందంట? మితి లేకుండా వృద్ధియు క్షేమం. 2 ఆపోజిట్ వర్డ్స్ అండి ఇవి. వృద్ధి ఉంటే క్షేమం ఉండదు. డబ్బు ఎక్కువ అయిపోయిందా టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. అమ్మో, ఈ డబ్బుని ఎవడు తీసుకుంటాడో, ఏమైపోతుందో, ఎట్లా ఈ డబ్బును నేను కాపాడుకోవాలి, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. వృద్ధి ఉందా? క్షేమం ఉండదు. క్షేమంగా ఉన్నాడా అంటే, చూడండి, కొంతమంది ఫుట్పాత్ పైన హాయిగా నిద్రపోతుంటారు. వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలనే టెన్షన్ ఉండదు. అవునా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, నీటి పన్ను కట్టాలి, ఇంటి పన్ను ఏముండదు, ఆరాంసే పండుకుంటాడు. నాకు అనిపిస్తుంది ఎంత ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని వీళ్ళు. గడ్డి పైన మంచిగా వాతావరణంలో మార్పులు వస్తే తప్ప వాళ్ళ కష్టాలు ఇప్పుడు అది కూడా లేవు. ఎందుకు? గవర్నమెంటే షెల్టర్ ఇచ్చింది వాళ్ళకు, మీరు పోయి ఉండొచ్చు. క్షేమం ఉంటే వృద్ధి ఉండదు, వృద్ధి ఉంటే క్షేమం ఉండదు. కానీ దేవుడు పరిపాలన చేస్తే అంట ఇది మొదలుకొని మితి లేకుండా అంటే హద్దు లేకుండా మితే ఉండాలి. నీ ఉద్యోగం ఇదే, ఇంతే నీకు స్కేల్ ఉండాలి, ఇంతే నీకు హెచ్ఆర్ఏ డిఏ ఉండాలి, ఇంతే ఈ స్కేల్లో నువ్వు ఉండాలి. ఇది మితి లేకుండా అంటే అంతకంటే ఎక్కువ ఎంతైనా పోవచ్చు. దేవుడు పరిపాలన చేసే స్థలంలో ఏముంటుంది తెలుసా? మితిలేని వృద్ధి ఉంటుంది. హల్లెలూయా. మితిలేని క్షేమం ఉంటుంది. ఎట్లా ఉంటుంది? సర్వకాలం దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. దేవుని బిడలారా, దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్తో రావాలి. దేవా, నీ గద్దె స్థలంలోనికి వస్తున్నా, నీ సింహాసనం ఉండే స్థలంలోనికి వస్తున్నా, నన్ను సాతాను పరిపాలిస్తున్నాడు, సాతాను పారద్రోలు, వ్యక్తులు నన్ను భయపెడుతున్నారు, ఆ భయం నుంచి తొలగించు, వ్యాధులు నన్ను బాధిస్తున్నాయి, విడిపించు ప్రభా, నాకు క్షేమం లేదు, నాకు వృద్ధి లేదు, నాకు దయచేయి అని దేవుని దగ్గర నువ్వు ప్రార్థించగలిగితే, హృదయాన్ని కుమ్మరించగలిగితే, హన్నాలాగా దేవుని సన్నిధానంలో
దేవుడు ఏమంటాడు తెలుసా? నౌ ఇట్ ఈస్ మై టర్న్ టు బ్లెస్ యూ. మిమ్మల్ని ఆశీర్వదించడం నా వంతు. ఏ రకంగా? మితిలేని వృద్ధి, మితిలేని వృద్ధి, క్షేమం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేద్దామంటే కొంతమంది అసలు ప్రార్థన చేయరండి, కామ్గా ఉంటారు. సో నాకు అనిపిస్తుంది, ప్రార్థన చేయలేనటువంటి వ్యక్తి, దేవుని దగ్గరకు వచ్చి అడగలేని వ్యక్తి మనుషుల దగ్గర వెంటపడి అడగాలి. మరొకసారి చెప్తాను, దేవుని దగ్గర నోరు విప్పి దేవుని అడగలేని వ్యక్తి మనుషులను వెంపర్లాడాలి, వెతకాలి, పరిగెత్తాలి, నాకు సాయం చేయి, నాకు సాయం చేయి. దేవుని దగ్గర హృదయాన్ని కుమ్మరించే వ్యక్తి దేవుని యొక్క కంట్రోల్లోనికి వస్తాడు. దేవుని బిడ్డలారా, హన్నా తన భర్తతో కొట్లాడింది. ఏమయ్యా, నాకు సంతానం లేకుండా పోతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, నీకు కావాలంటే ఎక్స్ట్రాగా నేను ఇస్తా, డబ్బు ఇస్తా, చీరలు కొనిస్తా, లేకపోతే అది చేస్తా, ఇది ఇస్తా, బ్యూటీ పార్లర్ పోవడానికి ఇస్తా, ఏమైనా ఇస్తా, కానీ సంతానం ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను? ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్, వాట్ ఐ కెన్ డూ. అప్పుడు అనుకుంది, నా భర్త దగ్గర మాట్లాడి ఏడ్చేదానికంటే దేవుని దగ్గర పోయి ఏడుస్తా. దేవుని మందిరంలోని చేరి ప్రార్థన చేస్తే. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మందిరంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. మందిరంలో ఆయన సింహాసనం ఉంది. రాజ్య పరిపాలన ఆయన చేస్తాడు, రాజ్య పరిపాలన ఆయన చేస్తాడు. మితిలేని వృద్ధి, క్షేమాన్ని ఇస్తాడు ఆయన. ఆయన గద్దె స్థలములో ఆయన పరిపాలన ఉంటుంది. ఆయన పరిపాలన దగ్గరికి వచ్చి, అంటే ఏ రకంగా ఉంటుందో తెలుసా? చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం, లేదా ప్రధానమంత్రి దగ్గరికే మనకు అపాయింట్మెంట్ దొరికింది అనుకో, అపాయింట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఏ రకంగా ఉంటాం తెలుసా? చిన్నప్పుడు ఒక రైమ్ వినింటారు. ఆ రైమ్ ఏంటంటే, పుస్సీ క్యాట్, పుస్సీ క్యాట్, వేర్ హ్యావ్ యూ బీన్. పిల్లి ఉంటుంది, చిన్న పిల్లి, దాన్ని పుస్సీ క్యాట్ అంటారు, పెద్దదాన్ని క్యాట్ అంటారు. చిన్న దాని పిల్లి కూనను ఏమంటారు అంటే పుస్సీ క్యాట్ అంటారు. దానిపైన ఒక రైమ్ ఉంది కదా, అందరికీ తెలుసు. పుస్సీ క్యాట్ వేర్ హ్యావ్ బీన్. ఐ హ్యావ్ బీన్ టు లండన్. నేను లండన్కి పోయినాను, ఆడ రాణిని చూశాను. అవునా, రాణిని చూసావా? రాణి రాజమహల్లో చూసావా? అవును చూశాను. మళ్ళీ ఏం చేసావు? అందరూ అనుకుంటారు ఇంకా రాణి గురించి చెప్తాదేమో, రాణి వేసుకున్న డ్రెస్సు, ఆమె కిరీటం, ఆమె వజ్రాలు ఉండే కిరీటం, ఆమెను గురించి చెప్తాదేమో, రాజా నగరాన్ని గురించి చెప్తాదేమో. ఆ పిల్లి అంటది, నేను పోయినాను, పోయిందేమో రాజప్రసాదంలోనికే, పోయిందేమో రాణి దగ్గరికే, ఆ సింహాసనం దగ్గరికే, కానీ నేనేం చేశాను తెలుసా? ఆ రాణి సింహాసనం కింద చిట్టెలుక ఉంటే దాన్ని భయపడించి వచ్చేసా. చర్చికి వచ్చిన మనం చాలా సందర్భాలు ఇదే చేస్తుంటాం. వచ్చి, ఆ అక్క వచ్చింది, ఎట్లుంది అక్క చూసుకొని పోతాం. మన జీవితం ఏమవుతుందో మనం చూసుకోం. వాళ్ళు వచ్చారే, వాళ్ళు ఎవరి కోసం వచ్చింటారు? వచ్చింటే ఎప్పుడు రారే, ఈరోజు ఎందుకు వచ్చారు వీళ్ళు? అరే వచ్చింది సింహాసనాసీనుడైన దేవుని దగ్గరకు వచ్చాం, అడగదాం అనేటువంటిది ఉండదు. వాళ్ళెట్లా వీళ్ళెట్లా చిట్టెలుకలను చూసుకుంటూ ఉంటాం వచ్చి కదా. ఉండరు అనుకుంటా, ఈ చీర ఎంత అవుతుందో, ఎక్కడ దొరికింటుందో కదా. ఆఫర్లు చాలా వచ్చాయి కదా. ఇప్పుడు సాతాను మన గురిని మార్చేస్తున్నాడు. పోయిందేమో రాణి దగ్గరికి, రాణి ఉండేటువంటి ఆ ప్యాలెస్కి వెళ్ళింది. కానీ ఆ రైమ్ ఎవరు రాశారో కానీ సూపర్ అండి. దేవుని మందిరానికి వచ్చే 100% మంది చిట్టెలుకను చూసి వెళ్ళిపోయే రకంగా ఉంటారు. దేవుడు ఉన్నాడు, పరిపాలన ఆయన అడగాలి. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో చెప్పాను, మరొకసారి చెప్తాను. నా జీవితంలో అవసరమైనది ఏదైనా ఒకటి కావాలంటే ఖచ్చితంగా మందిరంలో అడుగుతాను. దేవా, ఇక్కడ చేసే ప్రార్థనలను వింటావు కాబట్టి బై మిస్టేక్ కూడా మిస్ చేసుకొని నేను ఖచ్చితంగా అడుగుతాను. విశ్వాసంతో హృదయాన్ని కుమ్మరించి అడిగి చూడండి. దేవుని బిడ్డలారా, నా దేవుడు ఖచ్చితంగా తన పరిపాలన నీకు దయచేయునుగాక. ఆమేన్. మితిలేని వృద్ధి, ఎవ్వరు అడ్డుకోలేని వృద్ధి, మితిలేని క్షేమం దేవుడు మనకిస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆయన గద్దె స్థలము, ఆయన సింహాసనం ఉండేటువంటిది ఆయన యొక్క మందిరం. దేవుని బిడ్డలారా, ఇది నాన్న రాజకీయాలు జరుగుతున్నాయి చర్చిల్లో, ఇది నాన్న పోట్లాటలు జరుగుతున్నాయి, ఇది నాన్న దేవుని సన్నిధే దూరమైపోయినటువంటి పరిస్థితి, రాజు లేనటువంటి, రాజ్య పరిపాలన లేనటువంటి, సింహాసనం లేనటువంటి మందిరాలుగా మారుతున్నటువంటి ఈ దినాల్లోనికి మనం వచ్చేసాం. దేవుడు అంటున్నాడు, దేవుని మందిరపు సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అందుకే దావీదు అంటాడు, బయట 1000 దినాలు గడుపుట కంటే నీ మందిర ద్వారమునొద్ద నుండుట నాకు. దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తున్నాం,
ఆర్ వి థింకింగ్ అబౌట్ సంథింగ్? ఏదో సమస్యను గురించి ఆలోచన చేస్తున్నామా? ఎట్లా, ఏం చేయాలి, లేదా ఎవరిని గురించో తలంపులా? స్టాప్ ఇట్. You came into the presence of the Lord, where the Almighty God is sitting on His throne. సర్వశక్తి కలిగిన దేవుడు ఆ సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. ఆయన పరిపాలన చేయడానికి ఉన్నాడు. మనల్ని పరిపాలన చేయడానికి, మన కుటుంబాన్ని, మన శరీరాన్ని, మన యొక్క అవసరతల్లో పరిపాలించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పరిపాలనలోనికి వస్తున్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకుందాం. మొదటిదిగా, ఆయన గద్దె స్థలము పరిశుద్ధమైంది. ఆయన గద్దె స్థలము కీర్తనలు నేర్చుకొని పాడేటువంటి స్థలం. ఆయన గద్దె స్థలం రాజ్య పరిపాలన చేయును. చివరిదిగా 4వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 16వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హెబ్రీ గ్రంథాన్ని ఏ రకంగా మనం చదవాలి తెలుసా? ఏ రకంగా? హెబ్రీ అనేటువంటి ఒక స్థలము కాదు, అది ప్రజలు, హెబ్రీయులకు రాసిన పత్రిక. హీబ్రూ భాష మాట్లాడే వారికి లేదా హెబ్రీయులుగా జీవించే వారికి రాసినటువంటి పత్రిక. తిమోతి అంటే ఒక వ్యక్తికి సంబంధించి, కొరింథీ అంటే కొరింథీ ప్రాంతము. హెబ్రీ అనేటువంటిది ఏంటి తెలుసా? ఆ పత్రికను మీరు స్టడీ చేస్తే ఒకటి కనపడుతుందండి. దేర్ ఈస్ ఎ స్ట్రగుల్ బిట్వీన్ ద పర్సన్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధం కలిగి ఉండడానికి మనిషి పడరాని పాటలు పడుతూ ఉంటాడు. అందుకే హెబ్రీ పత్రికను ఎవరైతే పోరాటం గుండా వెళుతుంటారో చదవండి, ఖచ్చితంగా మనతోనే మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు తెలుసా? హెబ్రీ 11లో విశ్వాసుల జాబితా. ఈ విశ్వాసుల జాబితా అంతా ఏంటి? వాళ్ళ ఎదుట పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో ఏ రకంగా వాళ్ళు జయం సాధించినారు. హెబ్రీ గ్రంథం అంతా కూడా ద స్ట్రగుల్స్ దట్ ద పీపుల్ హ్యావ్ ఫేస్డ్ అండ్ హౌ గాడ్ హ్యాస్ రెస్పాండెడ్. ఏ రకంగా దేవుడు వారిని విడిపించాడు అనేటువంటిది హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఇప్పుడు వాళ్ళకు ఉత్తరం రాస్తూ, ఆర్ యు గోయింగ్ త్రూ డిఫరెంట్ స్ట్రగుల్స్? ఏదైనా పోరాటం కూడా వెళుతున్నారా? ఇప్పుడు చదువుదాం 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కృపాసనమునొద్దకు చేరుదము. దేవుని సింహాసనము దగ్గరికి ఎందుకు రావాలి? దేవుని ఆలయానికి ఎందుకు రావాలి అంటే, మనము కనికరింపబడి, అంటే మనల్ని కనికరించే వాళ్ళు భూలోకంలో ఎవరు లేరు. కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు, టైమ్లీ హెల్ప్ కొరకు, అంటే మన జీవితాల్లో సందర్భానికి సరిపోయిన సహాయం, మన వ్యక్తిగత జీవితానికి సరిపోయిన సహాయం, మన కుటుంబానికి సరిపోయిన సహాయం, సందర్భానికి సరిపోయిన సహాయం, సమయోచితమైన సహాయం ఎక్కడ కలుగుతుందంట? సింహాసనం దగ్గర కలుగుతుందంట. అంటే నీ జీవితంలో పరిపాలన మాత్రమే కాదు, నీ జీవితంలో సహాయం కూడా ఉంటుంది. అంటే రాజు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఎస్తేరు వెళుతుంది. ఎందుకు వెళుతుంది? రాజా, నా జనులు చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది ఒకే రోజు, కాబట్టి నీ సహాయం నాకు కావాలని వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే జనాంగం పైకి వచ్చినటువంటి శిక్ష దేవుడు తన సహాయాన్ని రాజు ద్వారా అందించాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు తెలుసా? ఆయన దగ్గరికి నువ్వు వస్తే సమయోచితమైన సహాయం నీకు ఇస్తాడు. సింహాసనం దగ్గర దేవుని బిడ్డలారా ఏముందంట? సహాయం ఉందంట. సహాయం 3 రకాలండి, జాగ్రత్తగా వినండి. ఒకటి, సాతాను సహాయం చేస్తాడు. ఖచ్చితంగా సాతాను సహాయం చేస్తాడు. యేసు ప్రభుకే చెప్పాడు, ప్రభువా నీకు నేను సహాయం చేస్తా, నువ్వు నాకు మొక్కితే భూలోకాన్ని ఇచ్చేస్తా, నీకు సాయం చేస్తా. ఎందుకు 3.5 సంవత్సరాల సేవ, ఎందుకు తిరగాలి, ఎందుకు అంత వద్దు, నీకు నేను సాయం చేస్తా. ఏంటి? సులువుగా నాకు మొక్కే. ఎవ్వరు లేరు ఇక్కడ, శిష్యులు లేరు, మీ తల్లిదండ్రులు లేరు, ప్రజలు లేరు, ఎవ్వరు లేరు, రాళ్ళు రప్పలు ఉన్నాయి అంతే. ఇప్పుడు నాకు మొక్కు, నీకు సాయం చేస్తాను నేను. సాతాను సహాయం అలా ఉంటుంది. సహాయం సూపర్గా ఉంటుంది. సాతాను ఇచ్చే సహాయం ఏ రకంగా ఉంటుంది తెలుసా? చిటికలో స్వర్గం అంటారు చూసారా, అరచేతిలో స్వర్గం అంటారు చూసారా, అట్లుంటుంది. బైబిల్లో వ్రాయబడిన మాట. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, భూలోక రాజ్యాలను వాటి మహిమను సాతాను చూపించాడంటండి. ఏదో ఆ కంప్యూటర్లో ఉంటే ఆడ కనపడుతుంది, ఆడుండేది ఆడ కనపడుతుంది. సాతాను దగ్గర ఒక స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్ ఏంటి తెలుసా? యేసుప్రభు దగ్గర పెడితే భూలోక రాజ్యాలు వాటి మహిమ అంతా యేసుప్రభు కనపడిందంట. నీ సెల్ ఫోన్లో ఏం కనపడుతుందో నాకు తెలియదు కానీ, ప్రొజెక్టర్ పైన ఏం కనపడుతుందో తెలియదు కానీ, సాతాను దగ్గర ఉండే టెక్నాలజీ ఏంటి తెలుసా? ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదు. కానీ అక్కడ చూపించింది భూలోక రాజ్యాలను వాటి మహిమను చూపించింది. దేవుడు అన్నాడు, సాతానా నా వెనుకకు పో. సాతాను ఇచ్చే సహాయము అది నిన్ను ఇరుకున పెట్టి నష్టపరిచే సహాయం. అది మొదటిది.
రెండవదిగా మనుషుల సహాయం కూడా ఉంటుంది. మనుషులు కూడా అబ్బో మనకు సహాయం చేసినట్టుగానే ఉంటారు, కానీ వాళ్ళ సహాయం వెనక స్వార్థం ఉంటుంది, వాళ్ళ సహాయం వెనక మోసం ఉంటుంది, వాళ్ళ సహాయం వెనక దగా ఉంటుంది, వాళ్ళ సహాయం వెనక స్వార్థం ఉంటుంది. ఇవి ఉంటాయి మనుషుల యొక్క సహాయం. కానీ దేవుని యొక్క సహాయం అంట, దేవుడు అంటున్నాడు సమయోచితమైన సహాయం. మొదటిగా నువ్వు కనికరించబడతావు, రెండవదిగా సింహాసనం పైన ఉన్నటువంటి దేవుడు నీకు అవసరమైన సహాయాన్ని దయచేస్తాడు, నీకు అవసరమైనటువంటి సహాయాన్ని దయచేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు ఇచ్చే సహాయం ఎలాంటి తెలుసా? ఒక్కసారి 46వ కీర్తనలోనికి వద్దాం. 46వ కీర్తన 7వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడై ఉన్నాడు. చాలు, మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 7వ వచనం చెప్తుంది దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎలాంటి దేవుడు? సైన్యములకు అధిపత్యకు దేవుడు. సైన్యములకు అధిపత్యకు దేవుని దగ్గర ఏముంటుంది? సింహాసనం ఉంటుంది. ఇప్పుడు సింహాసనం పైన ఉండేటువంటి దేవుని దగ్గరికి కోరవ కుమారులు వెళితే వాళ్ళకి ఏం కలిగిందంట? మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన ఎలాంటి సహాయకుడు? నమ్మదగిన సహాయకుడు. హీ ఈజ్ ఏ గాడ్ వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ ద ట్రబుల్. తెలుగు బైబిల్లో నమ్మదగిన సహాయకుడు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది తెలుసా? వెరీ ప్రెసెంట్ హెల్ప్. అంటే ఆ సమస్యలోకి దేవుడు వచ్చి సహాయం చేస్తాడంట. గాడ్ విల్ ప్రెసెంట్ దేర్ అండ్ హీ విల్ హెల్ప్. దేవుడు వచ్చి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి సహాయం చేస్తాడంట. వాళ్ళు అంటారు, మాకు ఎట్లా అర్థమైంది తెలుసా? యాకోబు దగ్గరికి దేవుడు వచ్చాడు, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు అదే దేవుడు మాకు కూడా సహాయం చేయాలి. వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ కుటుంబం పైన ఒక నింద వచ్చింది, దైవ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడారని. కానీ వాళ్ళు అంటున్నారు, దేవా ఈ నిందలో, ఈ సమస్యలో దేవా మాకు నీ సన్నిధి కావాలి, నీవు తోడుగా ఉండు, మాకు అవసరమైన సహాయం దయచేయి. దేవుని బిడ్డలారా, కోరహు చనిపోయాడు. కోరహు కుమారుల కీర్తనలు బైబిల్లో ఉన్నాయి. ఎందుకు తెలుసా? వాళ్ళకు దేవుడు వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ ద ట్రబుల్. సమస్యలో నమ్మదగిన సహాయకుడు. దేవుని బిడ్డలారా, లోకంలో నమ్మలేని పరిస్థితుల మధ్యలోనికి వచ్చేసాం. చర్చి ప్రారంభించిన తర్వాత, సేవ ప్రారంభించిన తర్వాత అనుకున్నాను, అబ్బో అందరూ సహాయం చేసే వాళ్ళు ఉంటారని అనుకున్నాను. కానీ వచ్చిన తర్వాత తెలిసింది సేవ అంత సులువైంది కాదు. బయట నుంచి స్టేజ్ పైన చూస్తే మైక్ పట్టుకొని ఏదో ఒక గంట సేపు చెప్తే, అబ్బా సుధీర్ అన్న దేవుడు భలే వాడుకుంటున్నాడు, సూపర్, అబ్బా ఈ మినిస్ట్రీని దేవుడు ఎంతగా దీవిస్తున్నాడు అనిపిస్తుంది కదా. కానీ నమ్మేటువంటి వాళ్ళ దగ్గర నట్టేట ముంచుతారు చూసారా? అది జరిగినప్పుడు మన జీవితాల్లో దేవుడు సహాయం చేయకపోతే వీ విల్ బి అవుట్. మన జీవితాల్లో మనం ఎక్కడో ఎప్పుడో ఏదో అయిపోయేటువంటి వారం. దేవుని బిడ్డలారా, నమ్మదగిన సహాయకుడు మనిషి మన దగ్గరకు వచ్చినప్పుడు, ఈరోజు యూత్ మీటింగ్లో కూడా అదే చెప్పాను నేను, దేవుడు మనకు ఒకటి కృపనివ్వాలి. ఏంటి తెలుసా? బైబిల్లో వ్రాయబడింది, జ్ఞానమును అడుగు. ఎందుకు జ్ఞానం అంటే ఏంటి తెలుసా? అర్థం చేసుకోవాలి. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవాలి. నువ్వు ఆ వ్యక్తి ఎలాంటి వాడో నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తిని అర్థం చేసుకునే జ్ఞానం నీకు కలగాలి. అనుకుంటా, అబ్బా ఈ వ్యక్తి సేవలో ఉన్నాడు, ఎంత హెల్ప్ చేస్తున్నాడు. ఒకరోజు వస్తారు, వాళ్ళే ఏదో భయంకరమైన హాతి చెల్లిపోతారు. ఎవరు మనకు సహాయకుడు? మనకు నమ్మదగిన సహాయకుడు. ఆయన నమ్మదగిన సహాయకుడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, సాతాను సహాయం చేస్తాడు, మనుషులు సహాయం చేస్తారు, కానీ సింహాసనం పైన ఉన్నటువంటి దేవుడు, ఆయన కృపా సింహాసనం దగ్గరికి నువ్వు వస్తే నమ్మదగిన సహాయం. సైన్యములకు అధిపతి ఆయన సింహాసనం దగ్గర సహాయం ఉంది. నెంబర్ 1 పరిశుద్ధత ఉంది, స్తుతి ఉంది. ఆయన పరిపాలన చేస్తే మితిలేని వృద్ధి, క్షేమం ఉంటుంది. 4వదిగా ఆయన ఇచ్చే సహాయం మోసపూరితమైనది కాదు, కుట్రపూరితమైనటువంటిది కాదు, వేషధారంతో కూడింది కాదు, నమ్మదగిన సహాయకుడు. అందుకే ఎహెజ్కేలుతో దేవుడు అంటాడు, టెల్ మై పీపుల్ మై థ్రోన్ ఈజ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. దేవుని గద్దె స్థలము ఆయన పరిశుద్ధాలయమే.
ఈరోజు దేవుని మందిరంలోనికి వచ్చాం. మనం దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. దేవా, నాలో పరిశుద్ధత లేకపోతే దయచేయండి. నా నోరు నేను మూసుకొని నిన్ను స్తుతించగా స్థుతికి దూరం అయిపోయాను. అందుకే సాతాను నా పునాదులు కదుపుతున్నాడు ప్రభా, నా కుటుంబాన్ని కదుపుతున్నాడు. నాయన, నిన్ను స్తుతించే వ్యక్తిగా నన్ను చేయి ప్రభా. దేవా, నా జీవితంలో నాకు మితిలేని వృద్ధి క్షేమం నాకు కావాలి ప్రభా. వృద్ధి ఉండాలి, క్షేమం ఉండాలి ప్రభా. నాకు నా కుటుంబానికి దయచేయి ప్రభా. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనం ప్రార్థించాలి. 4వదిగా, నీకు ఎక్కడ సహాయం కావాలన్నా దేవుడు అక్కడికి వచ్చి దానియేలుకు సింహబోన్లోనికి వచ్చాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలకు అగ్నిగుండంలోనికి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు మేఘస్తంభంలో వచ్చాడు. నీకు నాకు దేవుడు అంటాడు, నీకెక్కడ సహాయం కావాలన్నా అక్కడ ఐ విల్ బి వెరీ ప్రెసెంట్ దేర్ అండ్ ఐ విల్ ప్రొవైడ్ మై హెల్ప్. నా సహాయాన్ని నీకు అందిస్తాను. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఈ 4 జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుడు పరిశుద్ధతను దయచేస్తాడు. దేవుని స్తుతిస్తూ ఉండగా సాతాను పునాదులు కదులుతాయి. దేవుని సన్నిధానంలో ఆయన పరిపాలన కింద మితిలేని వృద్ధి క్షేమం ఉంటుంది. 4వదిగా, నీ జీవితానికి అవసరమైన సహాయాన్ని దేవుని సన్నిధానంలో నేను పొందగలవు. ప్రభు మనతో మాట్లాడుతుండగా అందరం కలిసి దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ప్రభువా, హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు, మహాఘనుడమైనటువంటి దేవానికి వందనాలు, మహిమ స్వరూపుడానికి వందనాలు ప్రభా. నీ గద్దె స్థలమును గురించి ఈరోజు మాట్లాడారు ప్రభా. యెషయా 43లో ఉండేటువంటి నీ గద్దె స్థలమును గురించి ఈరోజు మాకు నేర్పించిన మా యొక్క సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. యేసయ్యా, యేసయ్యా, మా జీవితంలో ఎక్కడ పాపమున్నా నీ యొక్క శక్తి, నీ యొక్క అగ్ని, ఆ దినాన యెషయా పెదవులను తాకినటువంటి అగ్ని ఇప్పుడు ఎవరు ఏ పాపములో ఉన్నా, ఏ యొక్క పాపము సంబంధాలు కలిగి ఉన్నా అలాంటి వ్యక్తులపైకి నీ అగ్ని ఇప్పుడు దిగివచ్చును గాక. మాలో ఉండే ప్రతి పాపము కాలిపోవును గాక, రూట్స్ తో సహా కాలిపోవును గాక, వేళ్ళతో సహా కాలిపోవును గాక. యేసు నామముంది కార్యము జరుగును గాక. పరిశుద్ధత మాకు దయచేయండి. పరిశుద్ధతలో ఇంకా పరిశుద్ధతలోనికి మేము వెళ్ళుదుము గాక. ప్రతి మందిరపు అనుభవము మాకు పరిశుద్ధతనే దయచేయును గాక. దేవా, సహాయం చేయండి నాయన. అదే విధంగా మా జీవితాల్లో మందిరంకి వచ్చినప్పుడెల్లా పాటలు పాడేటువంటి గుంపుల మేము ముందుము గాక. స్వరమెత్తి మనసారా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుదుము గాక. తండ్రి, నిజంగా మా స్తుతులు మీకు చెల్లించినందుకు క్షమాపణ కోరుతున్నాం ప్రభా. తండ్రి, అవసరమైన స్తుతులు మీకు చెల్లించలేకపోయాం ప్రభా. దేవా, మమ్మల్ని క్షమించండి. మా జీవితాల్లో మీ కార్యములు జరుగునుగాక. మా స్తుతులు తండ్రి సాతాను దుర్గములను ధ్వంసము చేయడానికి మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. దేవా, కీర్తించాలి, నేర్చుకొని పాడాలి అని ఈరోజు మాకు తెలిపారు ప్రభా. పాటలకు దూరం కాకుండా, పాటల సమయాన్ని మేము దుర్వినియోగం చేయకుండా కాపాడండి నాయన. దేవా, నీకే స్తోత్రాలు. నీ పరిపాలన మాకు ఉండును గాక. సింహాసనాసీనుడుగా రాజ్య పరిపాలన చేయండి ప్రభా. మితిలేని వృద్ధి మాకుండును గాక, మితిలేని క్షేమం ఉండును గాక. ఆత్మలో వృద్ధి, శారీరకమైన వృద్ధి తండ్రి, ఆత్మలో క్షేమము, శారీరకమైన క్షేమము, కుటుంబములో వృద్ధి, కుటుంబములో క్షేమము, ఉద్యోగములో వ్యాపారములో వృద్ధి క్షేమముండును గాక. ప్రతి చోట వృద్ధి క్షేమము యేసు నామమందు మాకు ఉండును గాక. దేవా, దయచేయండి ప్రభా. నీ పరిపాలన మాకు కావాలి ప్రభా. మా కుటుంబాలు మేము పరిపాలించకుండా నీ పరిపాలన క్రింద మేము, మా కుటుంబాలు పరిచర్య ఉండుము గాక. యేసు నామమందు మితిలేని వృద్ధి, క్షేమము కూడిన పరిపాలన మాకు కలుగును గాక. దేవా, సాతాను ద్వారా, మనుషుల ద్వారా కలిగే సహాయం కట్టే కోటాను 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 కోట్ల రెట్లు శక్తి కలిగిన నమ్మదగిన మీ సహాయం మాకు కావాలి ప్రభా. ఎక్కడ ఎవరికి ఏ సహాయం కావాలనో తండ్రి, కుటుంబ జీవితంలోనైనా, ఆర్థిక పరిస్థితుల్లోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా తండ్రి, సంతాన దీవెన విషయంలోనైనా, దేవా చదువుల విషయంలోనైనా, వారు ఎదురు చూసే ఆశీర్వాదాల విషయంలోనైనా ఎక్కడ మీ సమయోచితమైన సహాయం కావాలో యేసు నామమున అడుగుతున్నగా దయచేయండి ప్రభా. యేసు నామమున సమయోచితమైన సహాయం మాకు కలుగును గాక. ఈ వారంలో అవసరమైన సహాయములు సమృద్ధిగా మేము పొందుదుము గాక. ఇప్పటి నుండే మాకు సహాయం కలుగును గాక. ప్రాణాత్మ శరీరములకు, కుటుంబాలకు, పరిస్థితులకు, పరిచర్యకు సహాయము కలుగును గాక. సహాయము కలుగును గాక నాయనా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించి మహిమను పొందుమని యేసయ్య నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు,
శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.